కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఎడతెగక నాన్ స్టాప్ ఎడతెగక ప్రార్థన చేయడి. ప్రే నాన్ స్టాప్. ఈ సాయం కాలమున యేసు ప్రభా వేడెదమా నీ సుదయారసమల్క నిత్యంబో మముగావో చెడ్డ కలల్ రాకుండా నడ్డగించో మీ ప్రభో. బిడ్డలమో రాత్రిలో భీతి బాపుము తండ్రి, దుష్టుండో శోధకుని త్రొక్కుటకు బలమిమ్మో. భ్రష్టత్వమునమేమో పడకుండా కాపాడు, నీయేకా పుత్రుండో క్రీస్తేసు నామమున. సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించుమే. జనకసుతా శుద్ధాత్మ ఘనదేవానుతింతున్ అనిసము జీవించిరా జంబోజేయో మామే. ఎడతెగక ప్రార్థన చేయడి. ప్రే వితౌట్ సీజింగ్. ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన వలన అసంఖ్యాకమైనటువంటి సాధ్యములు సంభవిస్తాయి. ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన వలన అసంఖ్యాకమైనటువంటి సంభవములు. ఈ పుస్తకం ఎవరు రాశారంటే ఎడ్వర్డ్ మెకండ్రీ బౌండ్స్, ఈఎం బౌండ్స్ అనే పాస్టర్ గారు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఆఫ్ ప్రేయర్ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంతో పాటు అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలన్నింటికీ ఒక ముఖ్యాంశం, సారాంశం లేకపోతే ప్రధానాంశం ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది. ఆయన ఏమి పాటించారో దాన్నే రాశారు. ఈఎం బౌండ్స్ గారు ఎక్కువ ఆయన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎందుకంటే God has destined prayer to be such a mighty medium of communication with God. God will not yield to any power in heaven or earth but for the power of prayer, because God has committed himself to respond to prayer. No power on heaven or on earth can move the hand of God but the power of prayer by layman, by the most weak, fragile vessel called human being. That is the power that God has bestowed upon us. That is the weapon that has God given to us to overcome all the hurdles that we face in this world. Uligattil ungalku upadram undu aanalam thidam kondangal nanu ulagatten jayitten. In this world we will have many tribulations. Everywhere evil people are there, evil practices are there. Jealous, greed, hatred, notions of violence, notions of causing harm to others by practicing witchcraft, black magic, by corrupting, polluting the bodies of other people, by causing some harm to neighbors. These are all servants of Satan. These are all agents of Satan. Hell is preserved for them.
తమ పొరుగు వారిని ఎట్లా పాడు చేద్దాం, ఎట్లా కీడు చేద్దాం, చేతబడి చేద్దామా, తాంత్రిక శక్తులు ఉపయోగిద్దామా, వారి తలపై అనారోగ్యం కలుగు చేయో పదార్థములను వాడదామా. ఇప్పుడంతా కూడా అనేకమైనటువంటి రోమన్ దేశానికి సిటీ ఆన్ 7 హిల్స్కి తెలియనటువంటి నాలెడ్జ్ ఏముంది? నానో టెక్నాలజీ కానీ, నానో బయోటెక్నాలజీ కానీ, ఈ సిటీ ఆఫ్ 7 హిల్స్కి తెలియనిది ఏముంది? వీళ్ళ దగ్గర ప్రప్రథమంగా అనేకమైనటువంటి టెక్నాలజీస్ ఉంటాయి. ఈ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించి ఎవరైనా చక్కగా పచ్చగుంటే ఆ పచ్చని పొలాన్ని భగ్గున మండించే నీచమైన కార్యాలు చేసేవారు ఈ సిటీ ఆన్ 7 హిల్స్లో ఉన్నటువంటి వారు. వాటి యొక్క నీచమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి సాతాను దూతలు. వీరి యొక్క అంతము పాతాళమే. పాపుల గతిని పరికించితివా, పాతాళం వారి అంతము. All hills, all roads may lead to Rome, but always do not lead to heaven. Jesus is not Rome, heaven is neither Rome. The way to heaven is Jesus Christ. All those that follow Jesus Christ will have love in them. They will not think of doing evil. They will not practice witchcraft. They will not practice black magic. They will not intend to make others blind. They will not intend to harm their neighbors. They will not intend to cause harm to their neighbor by causing any kind of sickness. All those that intend to do evil to their neighbor are of Satan. They are not born of the Spirit, and their destiny is hell. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. కానీ మనం ఈ లోకంలో చూసినట్లయితే ప్రేమకు బదులుగా మనుషులు ఏం కలిగి ఉన్నారు? శత్రుత్వం కలిగి ఉన్నారు, విరోధభావం కలిగి ఉన్నారు. మాటలు తేనె పూసిన కత్తులు. అయితే వారి హృదయం నాశనకరమైనటువంటి గుంట. ఎట్లా వీళ్ళకి కీడు చేద్దాం, ఎట్లా వీళ్ళకి పాడు చేద్దాం. చక్కగా చూస్తున్నాడా, ఇతనిలో ఈ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ని ఎట్లా దొంగిలిద్దాం, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉన్నటువంటి 23,000 ఎట్లా దోచుకుందాం, ఆ 25,000 ఎట్లా దోచుకుందాం, 100 రూపాయలు ఉన్నాయా, అయ్యో ఈరోజు ఆ 100 రూపాయలు మనం తీసేసుకుంటే ఇతను ఆకలితో ఉంటాడే అన్నటువంటి కనీస జాలి కనికరము లేనటువంటి నీచులైనటువంటి మనుష్యులు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ యొక్క అంతము నరకము. నిన్ను వెళ్ళి నీ పొరుగును వాడిని ప్రేమించము అంటే అతనికి ఉన్న సమస్తాన్ని దోచుకోవడమా? ఇదా నీకు ప్రభువు నేర్పించింది? ఇదా నువ్వు నేర్చుకున్నది ధర్మశాస్త్రంలో? నీచుడా. ప్రార్థన. ఒకనొక విలేఖరి మదర్ తెరిసా గారిని ఇట్లా అడుగుతున్నాడు అనమాట. విచ్ ఈస్ గ్రేటర్, ద లిప్స్ టు ప్రే ఆర్ ద హ్యాండ్స్ టు హెల్ప్? మదర్ తెరిసా గారిని ఒక విలేకరు ఇట్లా అడుగుతున్నాడు, అమ్మా ప్రార్థించే పెదవులు గొప్పవా లేక సహాయం చేసే చేతుల? అంటే మదర్ తెరిసా గారు చక్కగా చెప్పారనమాట. ఎవరైతే ప్రార్థన చేసే పెదవులు కలిగి ఉంటారో వాళ్ళే సహాయం చేసే చేతులు కూడా కలిగి ఉంటారు. వితౌట్ ప్రేయింగ్ లిప్స్ నో వన్ కెన్ హ్యావ్ హెల్పింగ్ హ్యాండ్స్. బికాస్ మదర్ తెరిసా హ్యాడ్ బోత్ హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ praying lips. Mother Teresa could answer so well that those who possess praying lips will have helping hands. నీ పొరుగువానిది ఏది ఆశించొద్దని దేవుని వాక్యం చెప్తే, పొరుగువాని ఇంట్లో దొంగిలిద్దామా, పొలం దొంగిలిద్దామా, జీతం దొంగిలిద్దామా, డబ్బులు దొంగిలిద్దామా, భార్యను దొంగిలిద్దామా, బిడ్డలు దొంగిలిద్దామా, పొరుగువానికి హాని చేద్దామా, ఇట్లాంటి యోచనలు ఏమైనా కలిగి ఉన్నావా? జాగ్రత్త. తీరని వ్యాధితో నువ్వు మొత్తపడతావు. నాబాలు ఎట్లా 10 రోజుల్లో మంచాన్ని బట్టి చచ్చాడు, నువ్వు కూడా అట్లా కుక్కచావు చేస్తావు. దేవుని వాక్యంలో ఉన్నదే కదా. నేను దేవుని వాక్యంలో లేను చెప్తున్నానా? దావీదు ఎవడు? దావీదు ఆకలితో ఉండి, అవసరతలో ఉండి, నాబాలు నీ గొర్రెలు నేను కాచాను, నీ మందలో ఒకటైనా తప్పకుండా నువ్వు సురక్షితంగా క్షేమంగా ఈరోజు సజీవంగా ఉన్నావు, సంతోషంగా పండగ జరుపుకుంటున్నావే, అది ఎవరి వల్ల కలిగింది? నా వల్ల కాదా? నీచుడా. నువ్వు పొందుకున్నావని నా వల్ల కాదా? ఇవన్నీ నీ ప్రాణం కంటే గొప్పవా? నీ ప్రాణం నీకు ఎట్లా నిలిచింది? నేను నా దాసులు అవసరతలో ఉన్నాం కాబట్టి మాకు సహాయం చేయి అని పంపితే, దావీదు ఎవరు? తమ పని యజమాని నుండి పారిపోవారు వారందరికీ నేను ఇస్తా కూర్చుంటానా అని ఇవ్వలేదు, సహాయం ఏం చేయలేదు. ఏం జరిగింది? 10 రోజుల్లో దేవుడు రోగం చేత మొత్తాడు, నాబాలు చచ్చాడు. నీచులు గత అంతే. ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయడి. మే ద లార్డ్ గ్రాంట్ wisdom to the audience to do good to their neighbors. Amen.